Sun, celebrating 20 years of excellence in education. వైసీపీ భయపడినంతా అయింది. వైసీపీ అధినేత జగన్ కు స్వయాన సోదరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసిన జగన్ ఆ సందర్భంగా రాహుల్ గాంధీపై కూడా విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్లో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. జగన్పై విమర్శలు గుప్పించింది. అయితే వైసీపీ మాత్రం జగన్ అనవసరంగా రాహుల్పై వ్యాఖ్యలు చేసి షర్మిలను రెచ్చగొట్టారని అంతర్గత సంభాషణల్లో పేర్కొన్నారు. ఆమె రియాక్షన్ను పార్టీ జగన్ తట్టుకోవడం కష్టమని బెంబేలెత్తిపోయారు. కొందరు వైసీపీయులైతే బాహాటంగానే జగన్ రాహుల్ హాట్ లైన్ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న తమ అభిప్రాయాన్ని బాహాటంగానే చెప్పేశారు. షర్మిల ఎలాంటి విమర్శల బాంబులు పేలుస్తుందో అన్న ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో పార్టీ ప్రతిష్టే కాకుండా జగన్ ప్రతిష్ట కూడా దిగజారిందని, ఇక షర్మిల విమర్శలు మొదలు పెడితే జగన్ ప్రతిష్ట పాతాళానికి దిగజారడం ఖాయమని భయపడ్డారు. వారి భయమే ఇప్పుడు నిజమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జగన్ చేసిన విమర్శలకు షర్మిల ఘాటుగా స్పందించారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలకి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రాహుల్ గాంధీకి బల ప్రదర్శన వ్యూహాలు తెలియవని, వాహనాల కింద జనాలను నలిపేయడం రాదని షర్మిల జగన్ పై విమర్శనాస్త్రాలు కురిపించారు. జగన్ హాట్ లైన్ గురించి మాట్లాడడం వింతగా ఉందన్న షర్మిల చంద్రబాబు రాహుల్ గాంధీ కాదని, జగనే నిత్యం మోడీ అమిత్ షాలతో ప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యుల తప్పులను ఇతరులను నిందించడం జగన్ నైజం అన్న షర్మిల జగన్ నాయకత్వాన్ని విలువలను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని, జగన్ కు అసలు ప్రజాస్వామ్యం అంటేనే పొసగదని విమర్శించారు.